ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావుకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఏప్రిల్ 2న మరోసారి విచారణకు రావాలని ఆదేశించారు. నిన్న 6 గంటల పాటు విచారించిన పోలీసులు కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారు. డీఎస్పీ ప్రణీత్ రావుతో సంబంధాలున్నాయన్నది నిజమేనని ఒప్పుకున్నారు. ప్రణీత్ రావుకు కొన్ని ఫోన్ నెంబర్లు ఇచ్చి ట్యాపింగ్ చేయించినట్లు అంగీకరించారు. అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే ప్రభాకర్ రావు ప్రణీత్ రావుతో టచ్లో ఉన్నానని చెప్పారు శ్రవణ్ రావు. అయితే శ్రవణ్ రావు స్టేట్మెంట్ను వీడియో రికార్డ్ చేశారు పోలీసులు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, శ్రవణ్ రావు స్టేట్మెంట్ ను వీడియో రికార్డ్ చేశారు పోలీసులు. ఇప్పటికే కొన్ని కీలక విషయాలు ఆయన కన్ఫెస్ కూడా చేశారు. ఏప్రిల్ 2న జరగబోయే విచారణలో ఎటువంటి ప్రశ్నలు సంధించబోతున్నారు పోలీసులు? 11 గంటల 25 నిమిషాలకి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి శ్రవణ్ రావు చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మాత్రం అతనికి కూర్చోబెట్టారు. తర్వాత సిట్ బృందం అందరూ కూడా దాదాపు 5 మంది బృందం కలుసుకొని దాదాపు 15 నుంచి 20 క్వశ్చన్స్ దాకా కూడా అడిగారు. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఆయన పైన ప్రశ్నల వర్షం అనేది కురిపించినటువంటి నేపథ్యం కనపడుతుంది. మొదటి భాగంలో అంటే దాదాపు 2 గంటల వరకు కూడా అతను పెద్దగా అధికారులకి సహకరించలేదు. తర్వాత మధ్యాహ్నం నుంచి కూడా కొన్ని సమాధానం మాత్రం పొడిపొడిగా చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అందులో మాత్రం ప్రణీత్ రావు అలాగే ఎస్ఐబి మాజీ చీఫ్ అయినటువంటి ప్రభాకర్ రావుకు ఉన్నటువంటి సంబంధాలపైన కూడా ఆయన కొన్ని వివరాలు అయితే సిట్ అధికారులకు ఇచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు రాజకీయ నాయకులు, రియల్టర్స్, ఇట్లు ఫార్మాకి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి మొత్తం డేటా, వాళ్ళ ఫోన్ నెంబర్లంతా కూడా ప్రణీత్ రావుకి అలాగే ఎస్ఐబి చీఫ్ అయినటువంటి గతంలో ప్రభాకర్ రావుకి ఆయన అందించినట్టుగా చెప్పారు. అయితే వారు ఏం చేస్తారో ఏంటి అనే దానిపై కూడా నాకు పెద్దగా ఐడియా లేదంటూ కూడా అతను చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే సిట్ బృందం మాత్రం చాలా క్లియర్గా ఏదైతే విదేశాల నుండి వచ్చినటువంటి పరికరాలు కొనుగోలు విషయంలో అవి మీ ఆఫీసులో ఎందుకు పెట్టుకున్నారు, ఆ కొనుగోలుకి సంబంధించిన అంశంలో ఎవరు ఆ డబ్బులు ఇచ్చారన్న దానిపై కూడా అతని పైన క్వశ్చన్స్ వేశారు. క్వశ్చన్స్ వేసినప్పుడు మాత్రం వాటికి సమాధానాలు అయితే చెప్పలేదన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు ఇద్దరు మాజీ మంత్రుల పేర్లు అయితే ఆయన ప్రస్తావించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే దాంట్లో గత ప్రభుత్వంలో చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి ఇటు ప్రభాకర్ రావుకి మొదటగా పరిచయం చేశారు. ప్రభాకర్ రావు నుంచి ప్రణీత్ రావుని పరిచయం చేశారు. తర్వాత మేము మిగతా వ్యవహారాలంతా కూడా చూసుకున్నామంటూ కూడా శ్రవణ్ రావు చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాదాపు 6 గంటల దాంట్లో మాత్రం ఓన్లీ తనకు సంబంధించిన కొన్ని మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కాకపోతే ఈ మిగతాకు సంబంధించిన అంటే ఎలక్ట్రానిక్ డివైస్లు కానీ వాళ్ళ ఇంట్లో దొరికినటువంటి హార్డ్ డిస్క్లు కానీ వాటికి సంబంధించిన సమాచారానికి సంబంధించి మాత్రం ఎటువంటి డీటెయిల్స్ అయితే ఇప్పటి వరకు చెప్పలేరు. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 2వ తారీఖున మరొకసారి విచారణకి రావాల్సిందిగా అధికారులు శ్రవణ్ రావుకి చెప్పినటువంటి పరిస్థితి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాణా.